సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. దావీదు రాసిన కీర్తనలు 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ పునరుత్థాన దినంలో మీ సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. తిరిగి మీ వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీ వాక్యపు వెలుగులో నుంచి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడబోచున్న ఈ దాసురాలైన నన్ను మీ శివుడి సాటిని మరుగుపరుచుకుని మీ బోధగా పాత్రగా పనిముట్టుగా వాడుకుని ప్రభువా, మా అందరికీ కావలసిన మాటలు మీరు అందించి వెనగల చెవులు గ్రహించగల మనసు ఈ వాక్యానుసారంగా జీవించే జీవితాలు తెచ్చింది. ఏసై పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. చూడండి, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుల ఆలోచన చొప్పున భక్తుడైనటువంటి దావీదు గారు ఈ మాట సెలవిస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దుష్టులు ఎవరు? దుష్టులు చెప్పే ఆలోచనలు ఎలా ఉంటాయి? అసలు మరి దావీదు మహారాజు గారు చెప్పినటువంటి మాట, ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడువక అనేటటువంటి మాట, మరి నిజముగా ఆయన ఎవరు? దావీదు మహారాజు గారు ఎవరు? ఇశ్రాయేలీల దేశములో ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తున్నటువంటి రాజు. ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలు మరి భూ ప్రజలలో ప్రథమ ఫలముగా దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగం, దేవుని సొత్తు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఎలా విశ్వాసించామో, ఆయన రక్తంలో మనం కడగబడి ఆయన సొత్తుగా, ఆయనను అంగీకరించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఈరోజు మనం ఎలాగా మార్చబడి విశ్వాసులము లేక దేవుని పిల్లలము, దేవుని బిడ్డలమని అనిపించుకుంటున్నటువంటి మనము ఆయన సొత్తైన ప్రజలు అని ఆయనను మనం ఎలా సంబోధించి ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామో ఈ రోజుల్లో, అలాగే ఇశ్రాయేలీయులు కూడా తండ్రి అయిన దేవుడిని ఆరాధించిన ప్రజలు. ఈ రోజు కుమారుడైన క్రీస్తుని ఆరాధిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలని మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు వారు మన సహోదరులు, లేకపోతే మన పెద్దన్నలు ఇశ్రాయేలీయులు, మనము తమ్ముళ్ళు. మరి తండ్రి అయిన దేవుడు వారికి ఆరాధికుడు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి పరలోకమును వీడి భూలోకానికి మానవుడుగా మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు, మరి మన బలహీనతల కొరకు, మన యొక్క పరిస్థితుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి సింహాసనంలో దూతలను, మహిమను, ఘనతను సమస్తాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి అద్భుతాలు చేసి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఈరోజు అర్పింపబడిన ఆయన రక్తము ద్వారా కడగబడిన ఆయన ఆయన యొక్క పిల్లలము, మనందరము కూడా సహోదరులము. ఇశ్రాయేలీయులు మన పెద్దన్నలు, మనమేమో వారి తమ్ముళ్ళు. కాబట్టి మరి వారు ఇశ్రాయేలీయులకి రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు గారు దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు అని చెప్తున్నారంటే, మరి ఆయన ఏలే రాజ్యం ఎవరిది? ఇశ్రాయేలీయుల రాజ్యం ఎవరిది? దేవుడు కోరుకుని కానాను దేశాన్ని ఇశ్రాయేలీయులకి, అబ్రహాం గారికి, ఇసాకుకి వాగ్దానం చేసి ఇశ్రాయేలీయులు అనబడినటువంటి ఆ ప్రజలకి స్వాస్థ్యముగా ఇచ్చిన దేశం. వారందరూ దేవుని పిల్లలే. కానీ దేవుని పిల్లలే గాని ఏం చేసి ఉన్నారో తెలుసా? దుష్టుని యొక్క క్రియలలో, దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ మరి ఆ దేవుని రాజ్యము ప్రజలను చెడగొట్టే కొంతమంది ఉన్నారు. ఈరోజు కూడా దేవుని ఆరాధించేటటువంటి మనము దేవుని పిల్లలంగా చాలా మంది ఉంటాము. కానీ మనము కూడా దుష్టుడు క్రియలలోనూ, దుష్టుడు ఆలోచనలతో జీవిస్తున్న విశ్వాసులు కూడా ఉన్నారు. అది యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పారు. ఒక సంఘములో లేక క్రైస్తవ సమాజంలో ఏముంటాయండి? గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. కాబట్టి ఆ రోజున ఆ
దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దని దావీదు గారికి ఎవరు చెప్పారు? దావీదు గారు ఎవరికి చెప్పారు? అసలు వాళ్ళు ఎవరు దుష్టులు, ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థవంతులు అని పరిశుద్ధ గ్రంథం ఆ దుష్ట ఆలోచనలు ఆలోచించి నడిచిన వారు ఎలా ఉన్నారు, ఆ దుష్టుడు ఆలోచనలు ఎదిరించిన వారు ఎలా, ఎదిరించిన వారి గురించి ఇప్పుడు చెప్పడానికి టైం చాలు. కానీ దుష్టులు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 33వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి 10-11 వచనాలను ఒక్కసారి చూడండి. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినటువంటి మాట, అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. అయితే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అంటాడు. యెహోవా ఆలోచన, యెహోవా ఆలోచన ఏది? ఆ యెహోవా ఆలోచన మనకి ఎలా తెలుస్తుంది? యెహోవా ఆలోచన ఎలా చెప్తారు? ఆయన ఆలోచనలు మనకి కావాలి, ఆయన సలహాలు మనకు కావాలి, అలను ఆయన మాటతో నడిపించాలంటే ఈరోజు ఆ యెహోవా గాని, యెహోవా తనయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు గాని పరిశుద్ధ గ్రంథంలోనే మనకి దొరుకుతుంది. ఆయన ఆలోచనలు గాని, దేవుని తలంపులు గాని, దేవుని యొక్క ఉద్దేశాలు గాని. అందుకనే మనం అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. విన్నప్పుడు వీడి ద్వారా ఏం కలుగుతుందంట? విశ్వాసం. విశ్వాసమే కాదు, మనం ఏ బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఏ చెప్పుకోలేని పరిస్థితులు మనకున్నా, దేవుని వాక్యం అనే అర్థం ముందుకు వచ్చినప్పుడు మన స్థితిగతులు మనకి అర్థమవుతాయి, ఆయన ఆలోచనలు మనకి ఇస్తారు. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా కన్ను దృష్టిని మీద ఉంచి నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తానని. ఎందుకు దావీదు మహారాజు గారితో దేవుడు మాట అంటాడంటే, దావీదు మహారాజుకి దేవుని వాక్యము చదవటము గాని, ధ్యానించటము గాని, అనుసరించటము గాని ఆయనకి ప్రియమైనది, ఇష్టమైనది. ఈరోజు నిజముగా దేవుని వాక్యాన్ని నీవు చదివే వ్యక్తివైతే క్రమంగా నీ మొదటి సమయం చదివిన బిడ్డలు, చదువుకున్న బిడ్డలు మరి చూడండి, మాకు రాదండి అనడానికి లేదు. ఎందుకంటే 1-2 క్లాసులు చదివిన నీ మనసులో ఆసక్తి ఉంటే తప్పకుండా దేవుని వాక్యమును నీకేం చేస్తారో తెలుసండి, చదువుతానికి ఆశపడుతున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు అర్థం చేస్తా ఉంటాడు. గమనించండి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు మహారాజు గారు దేవుని వాక్యాన్ని ఏం చేశారో తెలుసా? ఆయన అందుకనే దావీదు మొదటి కీర్తనలో చెప్తాడు, దేవుని వాక్యము ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడట? నీటి కాలువల యోరన నాటబడిన ఆకు వాడక తన కాలమంతో ఫలము ఇచ్చే చెట్టులాగా ఉంటాడు. ఫలము లేని చెట్టుగా ఉండరు వాళ్ళు. అలాగే దేవుడు కూడా యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గారికి చాలా దిగులు ఉంది, చాలా భయాలు ఉన్నాయి, చాలా కలవరాలు ఉన్నాయి. ఎందుకయ్యా ఆయనకి దిగులు, ఎందుకయ్యా ఆయనకి భయము, ఎందుకయ్యా ఆయన కలవరము? వారి నాయకుడైన మోషే ఆయనకి నాయకత్వపు బాధ్యతలను దేవుడు అప్పచెప్పమంటే అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి ఆయన బాధ్యతలు యెహోషువ గారికి అప్పచెప్పబడింది. ఈ ఇశ్రాయేలును నడిపించాలి ఇప్పుడు ఈయన. అయితే ప్రజలు ఈయన్ని తృణీకరించినట్టుగా చూస్తా ఉన్నారు. మనతో పాటు ఉన్నాడేగా యెహోషువ,
ఆయన మనం ఏంటి, ఆయన మనకంటే ఏమన్నా గొప్ప గొప్ప కాదు. కానీ దేవుడు గొప్ప చేయడానికి ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇలాంటి మనిషే. కానీ దేవుడు ఆయన మరి మంచివాడనో చెడ్డవాడనో కాదు, కానీ దేవుడు ఆయనను ఏం చేశాడంటే ఎన్నుకుని ఆ ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఆయన ఎన్నుకుని బాధ్యతలు అప్పగించాడు. అయితే ప్రజలు దానిని తృణీకరించినట్లుగా తక్కువ చూపు, తక్కువ మాటలు, తక్కువ స్థితి చూస్తా ఉన్నప్పుడు యెహోషువ గారు చాలా దిగులు పడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, ఎందుకు ప్రభువా మరి ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభు ఎందుకయ్యా ఈ సమాజంలో నన్ను నాయకుడిగా చేశాను? ఏదో ఒక సైనికుడితో పాటు నేను ఒక సైనికుడిగా జీవిస్తే నాకు ఎంత హ్యాపీగా సంతోషంగా ఉండేది, ఏమిటి నాయన అని ఆలోచిస్తూ ఉంటే దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు అంటే ఇదిగో నువ్వు చెయ్యి, విడవను నిన్ను ఎడబాయను. నువ్వు ఒకటి చెయ్యి. ఏం చెయ్యి అంటే నా ధర్మశాస్త్ర వాక్కులను నువ్వు చదువుతూ, నెంబర్ 2 ధ్యానిస్తూ, నెంబర్ 3 బోధిస్తూ నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపో. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. నేను చెప్పింది నువ్వు చేసుకుంటా పో, నేను చేయాల్సింది నేను చేస్తాను. ఈ ప్రజల మధ్య నేను హెచ్చిస్తాను, నిన్ను గనుడిగా చేస్తా, అద్భుతాలు చేస్తా, నీ ద్వారా చేపిస్తా. మోషేని హెచ్చించినట్లు నిన్ను కూడా నేను హెచ్చిస్తా అని చెప్పి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. ధైర్యపరచాలి. అందుకనే ఎందుకంటే దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలండి. వాక్యమే ఏంటో తెలుసా, మనలను ఏం చేసేది, బ్రతికించేది, ఆత్మీయ జీవితంలో బ్రతికింపజేసేది. మన వాక్యమే మన ఆత్మను బలపరిచేది, బాధల్లో నెమ్మదినిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, ఓదార్పునిచ్చేది. ఏమండి మన లోటుపాట్లు వాక్యము అర్థంలాగా మనకు చూపించేది. వాక్యము మధురమైనది. వాక్యము ఎన్ని విధాలుగా కత్తి ఖడ్గం మనలో ఉన్న పసరు అంతా కూడా బయటకు తీసుకొచ్చేది. ఎన్ని విధాలుగా వాక్యం పోల్చబడిందో తెలుసా? విత్తనం లాంటిది, అది అభివృద్ధిని మనకి కలిగించేది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు, మన జీవితానికే గొప్ప ఆశీర్వాదాలుగా ఉన్న వాక్యాన్ని ఎందుకంటే నిర్లక్ష్యం. ఈ లోకంలో తాత్కాలికమైన వాటి కోసం ప్రథమ స్థానాలు ఇస్తా ఉన్నాం, ప్రథమమైనటువంటి సమయాన్ని ఇస్తా ఉన్నాం. దేవుడు మాటకి మనము ఏం చేస్తా ఉన్నాం, స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు ఎవరి బిడ్డలు కావచ్చు చదువుకున్నా, నిజముగా నేను ఈ బలిపీఠం ఎదుట ఈ దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, నేను ఒక పేద బిడ్డలైనప్పటికీ కూడా దేవుని వాక్యము చదవటం నాకు రాకపోయినా నా యొక్క ఆశ, నాకు ఆ రోజుల్లో మీకు ఎంత విరివిగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. విరివిగా మీ ఫోన్లలో ఆన్ చేస్తే వాక్యాలు వస్తాయి, మీ ఇళ్లలో నుంచి మీ చేతుల్లోకి వచ్చేసింది వాక్యం. ఎక్కడ చూసినా మారు లోగుతుంది దేవుడి వాక్యం, మీకు వినపడుతుంది. కానీ గమనించండి, మరి ఒకప్పుడు ఈ వాక్యం లేదు. ఎక్కడన్నా మైకులో నుంచి వాక్యం వినబడతా ఉందంటే గబగబా ఇంటికి తాళం వేసుకొని బయలు తీసుకుని నా కుమారుని చేరుకోవడం వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు నన్ను పిలవాలి అని కాదు, వాక్యం మీద నాకు తపన, వాక్యం వినాలి, దేవుడి మాట నేను వినాలి అనేటటువంటి తపన. ఆ తపన నేను చదివింది 2 క్లాసులు అయినప్పటికీ ఇంటికి వచ్చి అక్కడ ఆ ఆటలు అండర్లైన్ చేసుకుని చిన్న దాని మీద నాకు వచ్చి దాని పేపర్ మీద రాసుకొని ఇంటికి వచ్చి తిరగేసేదాన్ని. రాదు కానీ గుణించుకొని చదువుకునేదాన్ని. అలాగా వాక్యమును నేను ఎంత ప్రేమించానో ఆ వాక్యం ఈ రోజు నన్ను హెచ్చించింది. దేవునికి స్తోత్రం. నిజముగా ఈ రోజు నేను ఇలా ఉండడానికి, ఈ నేలలో ఉన్న దరిద్రురాలి, ఈ దిక్కుమాలిన దాన్ని నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందంటే ఈ వాక్యం వినండి. వాక్యం ఎవరో చెప్పండి, వాక్యం ఎవరో? దేవుడు. వాక్యము దేవుడు. ఆదిలో వాక్యము ద్వారా ఏం చేయబడింది? సృష్టి కలిగింది. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా
ఈ లోకంలో మన మధ్య సంచరించింది. ఈరోజు మరలా తిరిగి ఆ వాక్యము మన చేతుల్లోకి వచ్చింది. ఆ వాక్యము ఈరోజు మన చేతుల్లో ఉంది. మన తలాపును లేకపోతే మన తలగడ దిండుగా గానం చేసుకోవాల్సింది. ఈ వాక్యం ఎక్కడ ఉండాలి తెలుసా? కొన్నిసార్లు పిచ్చికాలు వస్తామని అని, పిచ్చి ఆలోచనలు వస్తామని అని, పిచ్చి పిచ్చిగా మనసు ఉందని గుండెల మీద పెట్టుకుని వాక్యం కొడుకుంటారు. అంత మాత్రాన నీకే ప్రయోజనం ఉండదు. వాక్యము గుండెల మీద పెట్టుకుంటే నీకు వచ్చే పిచ్చికాలు లాగిపోవు, నీకు వచ్చే పిచ్చి ఆలోచనలు లాగిపోవు. ఈ వాక్యము నీ గుండెల్లో ఉంటే, ఆ గుండె లోపల ఉంటే ఆ పిచ్చి కళలు పోతాయి, పిచ్చి ఆలోచనలు పోతాయి. ఆ పిచ్చిగా నిన్ను ప్రేరేపించే ఆ దుష్ట భయాలు కూడా నీలో నుండి పోతాయి అన్నమాట. అందుకని ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని ప్రేమించండి. మీ జీవితంలో ఎంత మంచి ఫ్యూచర్ దేవుడికి ఇస్తాడో. వాక్యాన్ని ప్రేమించండి, హత్తుకోనండి, ధ్యానించండి, హత్తుకోండి. తప్పకుండా ఒక సమయంలో ఆ వాక్యము నేను హెచ్చించి నేను గొప్ప స్థాయిలో నిలబెట్టు. ఇక్కడే కాదు, ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా నీకు గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరు, అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా ఆలోచనలు ఏంటంట? సదాకాలం ఉంటాయి. నీకు ఆలోచనలు దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ వాక్యము ద్వారానే. ఈ వాక్యములో నుంచి నీకు ఆలోచనలు, నువ్వు ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలాగా అనేటటువంటి వాక్యము. ఇదిగో దుష్ట మార్గముల నుండి తప్పించేది దేవుని వాక్యము, దుష్ట నడవడికి నుంచి వినిపించేది దేవుని వాక్యము. కాబట్టి ఆయన ఆలోచనలు నీకు రావాలంటే నువ్వు నెంబర్ 1 దేవుని యొక్క వాక్యాన్ని చదువు, ధ్యానించు. నాకు చదువు లేదండి, లేకపోతే బైబుల్ని అబ్బో నమిలి మింగేసేదాన్ని అనుకుంటున్నావేమో. చదవడం రాదు, విను. పని కుదరడం లేదండి అంటావా? నీ ఫోన్ పక్కన పెట్టుకొని అంటే ఎన్నిటికో డబ్బులు తెచ్చిస్తావు, ఖర్చు పెడతావు కదా. నీకు ఉపయోగపడే దానికోసం ఎందుకు ఖర్చు పెట్టావు? ఈరోజు నువ్వు చీర కొనుక్కోవాలి, 2000 3000 చీర కొంటావు. ఒక ఆ జియో ఫోన్ కొనుక్కో, వాక్యాలు వస్తాయి. నెట్ అది చక్కగా నువ్వు కలతో చూడపోయిన చెవులతో ఎక్కడ ఆ బట్టలున్న దగ్గర పెట్టుకోవడానికి వాక్యం నిలబడతాము. అందులో ఉండేది అవునా కదా? అనుదినము వాక్యం ఎక్కడికి వెళ్తా ఉంటుంది? చెవుల్లోకి వెళ్తా ఉంటుంది. కాబట్టి మంచి వాటికి ఖర్చు పెట్టండి, పనికి మారిన వాటికి ఏమైనా ఖర్చు పెట్టండి. వినండి, దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ విన్న మాటను బట్టి నువ్వు చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నాను, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. చదవచ్చు వాళ్ళు వినడమే కాదు, చదవండి, ధ్యానించండి. చక్కగా బోధకులు బోధించేవి కూడా రాసుకోండి, తర్వాత తిరగేయండి. మాస్టర్ని సంఘస్థులంట మరి వాళ్ళు నిరుపేదలైన పౌలు గారు చెప్పే మాటలు మరి ఏం చేసేవాళ్ళంట, మరలా వెళ్ళి ఇవి లేఖనానుసారముగా ఉన్నాయా ఆయన సొంత మాటలు అయితే తిరగేసేవాళ్ళంట. చూసారా ఎంత ఇదో. ఏ మాట కూడా గుడ్డిగా నమ్మడానికి వీలేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఇలాగా మానవుల యొక్క భక్తులు, నీతిమంతులు, మంచి వాళ్ళని ఇచ్చిన సలహాలు విని చాలా భ్రష్టత్వానికి దిగజారిన ఉన్నారండి. చాలా మరణానికి దిగజారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆలోచనలు సరే, యెహోవా ఆలోచనలు సదా నిలుస్తాయి. మానవుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? దుష్టుడు ఏ విధముగా మానవులు వాడుకున్న ఆలోచనలు చెప్పించారు. కొన్ని విషయాల్లో మనము ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా మన ఆది మానవుడు ఎవరండి? అవ్వమ్మ గారు. తర్వాత అవ్వమ్మ గారు మాట్లాడిన ఆదాము గారు. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే అసలు మొట్టమొదట మన ఆదిమ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరండి? మనకి ఆదాము గారు, అవ్వమ్మ గారు ఎవరు? ఆదిమ తల్లిదండ్రులు, మన మూల పితరులు, మన తల్లిదండ్రులు వాళ్ళు కదా. ఆది పురుషులు ఎవరు వాళ్ళు? ఆదాము గారు ఎవరు? దేవుని కుమారుడు. అవ్వమ్మ గారు ఎవరు? దేవుని కుమార్తె. అలాంటి వారు అనునిత్యము అనుదినము ఎవరితో సహవాసం చేసేవాళ్ళు? దేవునితో.
కదా. ఆయన చెప్పిన పని చేసుకునేవాళ్ళు పగలాల. సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేసేవాళ్ళండి, ఆ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అనుదినము కూడా ఆయన ఆ తోటలోనికి వచ్చేవాళ్ళు. ఆ చల్లబూట వారికి అనేక విషయాలు బోధించేవాడు. ఎంత గొప్ప సహవాసం అండి, ఎంత గొప్ప అనుభూతి అండి, ఆనందం అండి, సంతోషం అండి. ఆ రోజు వారితో సహవాసం, దేవుడితో తండ్రితో సహవాసం చేశారు. ఈ రోజు నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? ఈ రోజు నీ సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో నీ సహవాసం ఉండాలి. ఆ సహవాసం ఎక్కడ దొరుకుతుంది? నెంబర్ 1 ఆ సహవాసము ప్రార్థనలో వ్యక్తిగతంగా. రెండవది నెంబర్ 2 పరిశుద్ధులతో సంఘములో. 3 కుటుంబం ప్రార్థించుకొని ఆరాధించుకోవడంలో నీవు అనుభూతులు పొందడం. నెంబర్ 1 ఎక్కడండి? ఎక్కడ? వ్యక్తిగతంగా. రెండవది కుటుంబ పరంగా. ఈ కుటుంబం చేరి ఒక చిన్న పాట పాడుకుని, ఒక చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటే నీ ఇంట్లో ఏముంటుందో తెలుసా? ఏముంటుందండి? దేవుడి యొక్క ఆత్మ స్థలంలో ఇప్పుడు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్ముడుగా మన మధ్య లేదా? ఆనాడు శరీరధారిగా ఉన్న దినాలలో యేసు ప్రభు వారు ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంటిలో ఏముంది? సంతోషం వచ్చింది. అక్కడ కరువు ఎగిరిపోయింది, దుఃఖాలు ఎగిరిపోయింది, మరణం ఎగిరిపోయింది. అవునా కదా? అక్కడ కలహాలు ఎగిరిపోయింది, సమాధానం ఉంది. ఎవరైతే ఆయన ఇంట్లో ఆహ్వానించారు. ఉదాహరణకి మరియా మార్తల గృహం చూస్తాం, లాజరు గృహం. ఆ ఇంటిలో బెతేనియా గ్రామంలోకి వెళ్ళి మొట్టమొదటిగా మార్త ఇంటిలో చేర్చుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎంత కలవరమో, ఎంత కలహమో, ఎంత నెమ్మది లేని స్థితో. యేసయ్య ఆ ఇంటిలో ఉండుటను బట్టి, ఆయన చేర్చుకున్నట్టును బట్టి, ఆ ఇంటిలోకి వెళ్ళుటను బట్టి ఆ ఇల్లు ఏమైందో తెలుసా అండి? ఆ ఇల్లు ఏమైందో తెలుసా? చక్కని సువాసనకరంగా మారిపోయింది. ఆ ఇల్లు పరిశుద్ధులకు ఆతిథ్యమిచ్చే ఇల్లుగా మారిపోయింది. ఆ ఇల్లు సాక్షి గృహముగా మారిపోయింది. ఆ ఇల్లు భూప్రపంచంలో ఆశీర్వాదకరమైన కుటుంబముగా మార్చబడింది. బెతేనియా నేను వెళ్ళినప్పుడు ఆ బెతేనియా గ్రామంలో ఉన్న ఆ మరియా మార్తల గృహమును చూడటానికి దేవుడు నా కృప చూపించారు. దేవునికి స్తోత్రం. మనము ఆ రోజు ఆదాము అవ్వలు ఎవరితో సహవాసం అంటే తండ్రితో. ఈ రోజు మనము ఎవరితో? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ సహవాసం. మనం మోకరించి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల దేవా మీకు వందనాలు. తండ్రి ఎవరు? సృష్టికర్త. కుమారుడు ఎవరు? రక్షకుడు. పరిశుద్ధాత్మలు ఎవరు? మనలను నడిపిస్తూ ఇది సత్యము, ఇది అసత్యం, ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు అని మనలను తండ్రిని గురించి, కుమారుడి గురించి ఎక్కువగా మనకి తెలియజెప్తూ మనం సత్యము నుండి సర్వసత్యంలోకి నడిపిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఎవరితో? వ్యక్తిగతంగా తండ్రి ఆ ప్రార్థన సహవాసంలో ఆ అనుభూతిని మనం పొందగలం. రెండవది మన కుటుంబ పరముగా ఆయన ఆరాధించినప్పుడు ఆయన ఆత్మ మన ఇంట్లో ఉంటుంది. మూడవదిగా సంఘంలో పరిశుద్ధులతో సహవాసంతో ఆయన ఉంటాడు. అందుకనే నీతిమంతులు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఒకరినొకరు చేరి మరి మాట్లాడుకుంటుంటే రెక్కలు కలిగిన పక్షులు తెలియజేస్తాయంట, సమాచారం మోసుకువెళ్తాయంట. కాబట్టి పరిశుద్ధుల సహవాసం, ఆ ఆనందం, అనుభూతి మనం పొందుతున్నప్పుడు ఆ యొక్క పరమ తండ్రితో, రక్షకుడితో, ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉంటున్నాం. చక్కని అనుభూతి కలిగింది. ఆ రోజు వారు కూడా ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం. మరి వీరికి తెలియని అన్నీ అడిగేవారు. ఆయన ఎవరి గురించి చెప్పేవాడు? అమ్మా పలానా మనిషిది, పలానా మనిషిది అని చెప్పాడా? ఆ రోజు మనుషులు ఉన్నారా? లేదు. కానీ ఏం చెప్పాడు? ఏమున్నాయి ఏదైనా వనములో? పక్షులు ఉన్నాయి, పాపు పురుగులు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి? ఆ మృగాలు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి, వాటి గుణగణాలన్నీ. అలాగే కొండల గురించి, గుట్టల గురించి జ్ఞానం వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడితో ఎంత సహవాసం చేస్తే అంత జ్ఞానం నీకు లభిస్తూ ఉంటుంది.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. మరి యేసుక్రీస్తువే జ్ఞానము. నీకు మంచి లోకంలోన కానీ దైవికమైన జ్ఞానం కావాలంటే దీనితో నీకు సహవాసం ఉండాలి. అలాగే ప్రతి ఆ చెట్ల గురించి చెప్పాడు, అవునా? ఎన్నిటిని గురించి ఆయన ఆకు బోధిస్తూ వచ్చాడు. అందుకే కదా చెట్లు ఫలాలన్నీ తినండి, ఏ ఫలం తినవద్దు, తోట చెట్ల మధ్య ఉన్న ఫలమును మంచి చెడులను తెలియచెప్ప ఫలవృక్ష పండుగలు తినవద్దు అని చెప్పాడు. అయితే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుడైన యెహోవా భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. చూసారా, సర్పం ఎలాంటిదంట? యుక్తి. నిజంగా ఆ రోజు సర్పాల గురించి, అదే భూజంతువులన్నిటి గురించి తెలియజెప్పాడు కదా, వాటిలో సర్పం యుక్తి కలది. ఈ రోజు మనుషుల్లో కూడా యుక్తి పరులు ఉన్నారు. ఎవరున్నారండి? యుక్తి పరులు. అందుకే నువ్వు దేవునితో వాసం కలిగి ఉంటే ఎవరికి యుక్తి పరులో, ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఏది అనే వివేచన జ్ఞానాన్ని దేవుడిని కొడిస్తున్నాడు ఈరోజు. అందుకే భక్తులు తన పాట పాడుతూ ఉంటాడు. ఏమనంటే, ప్రభువా కాచితివి ఇంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే. ఏమంటాడంటే, అయ్యా మనిషిగా పుట్టిన నేను సర్పాన్ని, పుట్టడం మానవ పుట్టకే, మీరిచ్చిన మంచి పుట్టకే, కానీ నేను ఎవరిని? సర్పాన్ని. నాలో ఏముంది? సర్పాన్ని కన్నా కోరలో ఉందేమో, నాకు నీళ్ళెల్లా విషం ఉంది, విష పురుగులే. కానీ నన్ను కోరుకున్నావు, ఏం చేశావు? నీ చేతిలో తీసుకొని నన్ను మలిచి నా విషయాన్ని తీసివేశామని పాడతాడు. నిజమే, ఆయన ఒక మనిషిగా పుట్టిన వ్యక్తే కానీ వాళ్ళ తండ్రి అతను ఏం చేశాడో తెలుసా? విషముతో పెంచి ఒళ్ళంతా విషం పాటించేసి, ఎందుకంటే వాళ్ళు ఆ అడవిలో ఉంటారు కాబట్టి అడవిలోకి వచ్చేవాడిని చేయడానికి చంపేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకుని తనలో ఉన్న విషయాన్ని విడిచి గొప్ప దేవుని కొరకు సాక్షిగా నిలబెట్టి గొప్పగా ఆయనను వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే సర్పం ఎవరంట? యుక్తి కలిగిన సర్పము అవ్వమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుందండి? అవ్వమ్మ మాటల్లో అవకాశం ఇచ్చేసింది. ఇది నిజమా? చూడండి ఆ మాట 4వ వచనం చూడండి. చావరు ఎలాగనగా మీరు వాటిని తినజేయమనా, మీరు స్త్రీ వృక్షముకు ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు ధన్యమైనది ఉన్నట్టు చూసినప్పుడు కలములో కొన్ని తీసుకు తనతో పాటు తన భర్తకును ఇచ్చిన. అతడు కూడా చూసారా ఏమని సలహా ఇస్తుంది? అయ్యో మీరు చావనే చావరు, అమ్మో ఆ పొద్దు దినమున చచ్చిపోతామని చెప్పారు. ఆ చావు యొక్క విలువలు కూడా, అంటే కంటితో అయితే మేము చూడలేదు కానీ మాటలతో మేము, మా తండ్రి మాటలు అది చెప్పిందంటే మరి మేము వినాలి కదా అంటే ఏమంటున్నారు? మీరు చిన్నదేమో చావనే ఏ ఆలోచన చెప్తుందండి? ఆవిడేమో నా తండ్రి చనిపోతాడని చెప్పాడు ఆ పండు దినమున. మరి అంటే సర్పం ఏం చెప్తుంది? చావనే. ఏ ఆలోచన పెడుతుంది? ఏ ఆలోచన అండి? తండ్రి మాటకు విరోధమైనటువంటి ఆలోచన, దేవుని మాటకు విరోధమైన ఆలోచన తన చెవుల్లో పోస్తా ఉంది. తిన్న దినములు ఎలా ఉంటాయి? మీ కన్నులు తిరగబడతాయి. అంతేకాదు మంచి చెడులు మీరు ఎరిగి దేవదూతల వలె ఉంటారు, దేవతల వలె అని దేవుడికి తెలియనండి. అందుకే మిమ్మల్ని తినొద్దన్నాడని చెప్తే ఈవిడ నమ్మేసింది. ఎవరి మాట నమ్మేసింది? సర్పం మాట. ఏ ఆలోచన చెవునేసుకుంది? సరే, అనేక పర్యాయాలు ఈ దుష్ట ఆలోచన మన దగ్గరికి తెస్తాడండి. ఏమండి, ఆ రోజు సర్పము తెచ్చిందేమో, ఈ రోజు మనుషులే మన దగ్గరికి కొన్ని దుష్ట ఆలోచనలు తెస్తారు.
కానీ మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. సరే, ఆలోచనలో కూడా మనకి ఏం రాదనుకోండి, ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఒక మంచి సలహాదారుడు ఎవరున్నారు? మన ప్రభువైన ప్రార్థన ద్వారా దాన్ని, లేకపోతే అనుభూతులైనటువంటి వారి దగ్గర సలహాన్ని మనం పంచుకోవడము. మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి? భర్త వచ్చేదాకా ఉండి, ఏమండి ఇలాగ అంటుంది తప్పమని చెప్పాలి కదా. మరి ఆవిడ అలా చేయలేదు. వెంటనే తొందర, నిజంగా మానవుని జీవితంలో తొందరపాటు అనేకమైన అనర్థాలు దారి చేస్తుంది, చాలా నష్టాలకి దారి చేస్తూ ఉంటుంది తొందరపాటు అనేది. అందుకే ఓర్గడంత పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాం. తొందరపాటు చాలా, అది నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు చాలా ఎలాంటి వ్యక్తి తెలుసా? చక్కని సలహాలు ఇచ్చేవారు, చక్కగా మరి అందరినీ ప్రోత్సహించేవారు, అందరినీ ప్రేరేపించేవారు. అలాంటి మంచి ఆయన దేవుని పనులు కూడా మంచిగా సహకరించారు. ఆయనలో ఏముందో తెలుసండి? తొందరపడతాను. అనేక పర్యాయాలు తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటుతో పడిపోయే పరిస్థితులు ఆయన కూడా. అందుకని ఆయన ఏమన్నారు తెలుసా? పుదుకు తొందరపడి నీళ్ల వల్ల చించనుడు. అలాంటి చించనమైన మనస్సును కూడా దేవుడు ఏం చేశాడు తెలుసండి? తీసివేసి స్థిరపరిచాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ మాటలు నీ చెవికి వస్తుంటే అది దేవుని మాటకి అనుకూలమైనదా, విరోధమైనదా? మంచిగానే కనపడవచ్చు ఆ మాటలు, కానీ ఆ మాటల వెనుక ఉన్న ఆ యుక్తిని మనం గ్రహించాలంటే అనుభూతులైన వాళ్ళ సలహానన్నా తీసుకోవాలి, లేక ప్రార్థనలో దేవుని సలహాన్నా తీసుకోవాలి. అప్పుడు నీవు తప్పించబడతావు. కానీ ఈ దుష్ట ఆలోచన చెవినేసుకుని ఏ నిర్ణయం, భర్త నిర్ణయం తీసుకోవాలా, సాయంకాలం తండ్రి వస్తాడు, ఆయన నిర్ణయం కూడా తీసుకోవాలి. వెంటనే వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయి తిని తన భర్త కోసం ఎదురు చూస్తుంది. మరి ఇలాగ దుష్ట ఆలోచన ఏం చేసిన వాళ్ళని చెప్పండి? చావుకి దారి వేసింది కదా. ఆ ఏదేనా నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణమైంది. అంటే ఏదేనా నుండి బయటికి వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఏమన్నది? సంతోషము, ఆనందము, సమాధానము, తండ్రితో సత్సంబంధము అన్నీ కోల్పోయారు. కోల్పోలేదా? బయటికి వెళ్ళిపోయి ఏం బాగుపడ్డారు? ఈరోజు దుష్ట ఆలోచనలు చెవినేసుకొని నీవు దేవుని సన్నిధికి దూరమై దేవునితో సహవాసము, పరిశుద్ధుల సహవాసం కోల్పోయి, నీ పుట్టినీటిని కోల్పోయి ఏమి బాగుపడుతున్నావు? ఎంత నెమ్మదిగా ఉన్నావు? పైకి నువ్వు గంభీరంగా కనపడవచ్చు, కానీ మేడి పొండు చూడు మేలిమయ్యుండు, దాని పొట్ట ఇప్పి చూడు పురుగులో. నీ హృదయం తొలుస్తా ఉంటది అపవాది. నీవు ఇవాళ ఏమి విత్తుకుంటున్నావో తీర్చినది పోసుకుంటావు. ఈరోజు నీలో ఈ దుష్ట ఆలోచనలతో నీవు బయటికి, దేవుని మాటలో నువ్వు బయటికి వెళ్ళిపోతే, దేవుని మాటలో కష్టం ఉన్నదని, నష్టం ఉన్నదని, తాత్కాలికమైన కష్టాన్ని, శ్రమలో తాళలేక లోక సంబంధమైన వాటిని ఆశించి దూరమై రేపు ఎంత పొందుకోకూడదు. ఎందుకంటే నేను అనేక పర్యాయాల మీతో చెప్తూ ఉంటాను. విత్తనం వేసిన వెంటనే చెట్టు వచ్చిన వెంటనే పూలరాలు, పూత వచ్చిన వెంటనే కాయ పరిపక్వతలోకి ప్రతి దానికి ఒక సమయం. దేవుడు ఆ సమయాన్ని ఇచ్చినప్పుడే మన లోటుపాట్లు సరి చేసుకొని దేవుని ఆలోచనలో ఉన్నానా, దుష్ట ఆలోచనలో ఉన్నానా, దేవుని మాటతో ఉన్నానా, లోకంతో ఉన్నానా, మనల్ని మనమే పరీక్షించుకొని మన దేవుడితో మనం సమాధానం కలిగి ఉంటే మమ్మల్ని పొందుతామండి. ఆ సహవాసాన్ని కోల్పోయింది. నెమ్మది ఉందా? సంతోషం ఉందా? ఆనందం ఉందా? లోకానికి ఆనందంగా ఏంటో రాణించినట్లే ఉంది, తాత్కాలికమైంది, శాశ్వతమైనది కోల్పోయి. ఈ స్థితిలో మనం ఎవ్వరూ కూడా ఉండకూడదండి. చూడండి, ఈ భార్య ఇచ్చిన సలహా ఆయన కూడా
ఆయన తినకుండా ఉండవచ్చు, కానీ దేవుడు ముందే చెప్పాడు ఏమని, నీ తల్లిదండ్రులను గురించి నీ భార్యను హత్తుకును, మీరిరువురు ఏక శరీరమై ఉండాలి, భూమిని నింపాలి, ఫలించాలి, మీ ద్వారా ఫలభరితమైన స్థితి కలగాలని చెప్పాడు. అందుకనే ఆయన కూడా తినకుండా ఆయన నేత్రాలు తెరవబడిన స్థితిలో ఉంటే అమ్మమేమో బయట ఉండేది, ఆదామేమో ఎదురుగా ఉండేవాడు. అందుకనే కాదులో ఆయన పోతే ఇద్దరు పడి ఉంటే ఇద్దరు అవును కదా, అది నేను కూడా తినేసాడు. నేను చావను అని అన్నాడా? అనడానికి లేదు. ఆ రెండు కరెక్ట్ అయిన ఉన్నాయి. ఆ ఎముకది ఎవరెముక, ఎవరి మాంసము? ఆదాములో ఎముకది, ఆదాములో మాంసం. ఆ ఎముకను మాంసాన్ని వదిలి ఉండగలడా? ఉన్నా నెమ్మదవుతుందా? ఈ ఏదాన్ని పోగొట్టుకోవడమే బెటర్. ఆ మార్గాన్ని నేను భరించలేదు బాబో అని తినేసుకుంటాడు. ఇద్దరు కలిసి చావైన బ్రతికైనా కొట్టుకోవడమే తిట్టుకోవడమే ఇక్కడే ఉండవు అనుకుంది. అవునా కదా? దేవుడు ఇప్పుడు కూడా దేవుడు ఏది చేసిన నష్టమైన కష్టమైన ఇద్దరు కలిసి రాకుండా చెప్పారు. అందుకని ఈ కాల సమయంలో చూడండి, ఆ సలహాతో ఆమె చావుని తెచ్చుకుంది. ఆమె కాదు, ఎవరికి తెచ్చిపెట్టింది? ఇప్పుడు మనందరికి కూడా తెచ్చిపెట్టింది. అట్లేదా? చావు శరీరక మరణం అండి అది. కాబట్టి ఈరోజు మన ముందు దృష్టాంతరములుగా భక్తులు ఉన్నారు. మనం ఈ ఆలోచనలు వింటున్నాం. ఒకవేళ అనేక పర్యాయాలు జోరీలాగా మన చెవిలో ఓదొచ్చు. దానివల్ల మనకి ఎంత ప్రయోజనం ఉంది, ఉపయోగం ఉంది. అది ఏ మాట? కొన్నిసార్లు ఈ మాటలు ప్రయోజనకరంగా కనపడవచ్చు, కానీ ఆత్మీయ జీవితాన్ని నష్టపెట్టేటువంటిగా, నీ సంతోషాన్ని ఆనందాన్ని పాడివేసేదిగా ఉంటే వాటి నుంచి మీరేమవ్వాలి? దూరంగా ఉండాలి. మరొక మాట చూడండి, 16వ అధ్యాయం ఆదికాండము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అనే ఐగుప్తీయురాలైన దాసి శారాయి చేసి ఉన్నాడు. సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. కానాను దేశంలో తీసుకొని ఇచ్చెను. అది గర్భవతి అయ్యెను. ఇప్పుడు శారమ్మ గారు సలహా ఇస్తుంది అబ్రహాం గారు. ఏమని? అయ్యా, ఇంతకాలం ముందు నేను గొడ్రాలుగా ఉన్నాను, పిల్లలు పుట్టలేదు, నువ్వేం చేయి, నా దాసి అయిన హాగర్ని నీవు చేసుకో. ఆమె ద్వారా మనకి సంతానం. ఆవిడ నా చెల్లి లాంటిది, ఆవిడ నన్ను చాలా ప్రేమిస్తుంది. నిజంగా హాగర్ యొక్క ప్రేమ పాపం శారమ్మ గారికి అప్పుడు అర్థం కాదు, ఇచ్చింది అర్థమైంది. ఏ ప్రేమది? ఏమండి, హాగర్ ప్రేమ ఎలాంటిది? ఒక ఆశీర్వాదమైన ప్రేమ, అవసరాన్ని బట్టి నడిచే ప్రేమ, యథార్థమైన ప్రేమ కాదు. ఆమె శారమ్మతో అనిగిమని ఉందంటే అంత లాభం ఉంది, లబ్ధి ఉంది. కాబట్టి ఆమె అబ్రహాముని తన భర్తగా చేసుకున్న దాకా ఎంత అనిగిమని ఉందో, ఆ తదుపరి ఏం చేసింది? ఏమెవరో అనుకుంటే పర్వాలా, ఇంకెంత వేదనకరంగా ఆమె తయారైంది కదా. ఎందుకండి ఈ శారమ్మ గారు ఎందుకు చేసింది? అబ్రహాం గారికి ఎందుకు ఇచ్చింది ఆ సలహా? ఏ సలహా ఇచ్చింది? నాకు దాసిగానే ఉంచాలి, స్వతంత్రాలుగా చేయకూడదు, చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉందా? ఈ రోజుకి కూడా ఏమి లేదండి, వాళ్ళకి శాంతి లేదు. శారమ్మ పిల్లలకి, హాగర్ పిల్లలకి ఇప్పటికీ హోరాహోరీగా పోరాటం. యెరూషలేములో ఏం తెచ్చుకుంది? తన సంతానానికే నష్టం తెచ్చుకుంది శారమ్మ.
అక్కడ ఆమె మాట సలహా మంచిదైతే వినొచ్చండి భర్త. మాయ్ తెలియదా అబ్రహాం గారికి బిడ్డను ఇస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. ఈ 16వ అధ్యాయం కంటే 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రములు ఇసుక రేణువులు అని చెప్పాడుగా. ఈయన కూడా ఏం చేశాడు, ముగ్గురు మనసు అది ఆమెని ఆమె చేసుకోవడానికి. అందుకని ఆ దుష్ట సలహాలు ఆమె ఆలోచన ఈయన చేసి వాగ్దాన పుత్రుడైన ఇసాకు సంతానానికి బహు అశాంతిని తెచ్చిపెట్టాడు. చూడండి, పిల్లలు లేకపోతే ఏమండి దేవుణ్ణి అడగండి, తప్పకుండా ఆయన ఇస్తాడు. ఇవ్వడం లేట్ అవుతే ఓర్పుతో ఎదురు చూడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోండి. ఏం చేయొద్దు, ఇంటిలో నెమ్మది లేని స్థితికి మనము గురి కాకూడదు. కాబట్టి ఏ సలహా ఈయనెత్తిన్నాడు అబ్రహాం. చాలా సలహాలు చాలా మంచి కూడా ఉన్నాయి, కానీ మంచి సలహాలు రెండు ఇచ్చి చెడ్డ సలహా ఒకటి ఇస్తే దానిని బట్టి ఏం చేయకూడదు. ఏది మంచో ఏది చెడు అనేది వివేచన జ్ఞానం మనకు కావాలి. ఆమె ముందు మంచి సలహాలే చెప్పింది కదా, ఈ రోజు కూడా మంచిగా చెప్తుంది అనుకోకూడదు. ఎందుకంటే మనము దేవుడితో ఎప్పుడు నడుస్తామో దుష్టుడితో ఎప్పుడు ఉంటామో తెలియదు. కొన్నిసార్లు మన కళలు వస్తా ఉంటాయి. దేవునితో ప్రార్థనతో సహవాసంతో ఉన్నప్పుడు వచ్చే కళలు ఏమంటే నెరవేరుతా ఉంటాయి. అన్నిసార్లు కూడా కాదు, కళల్నే మనం ఆధారం చేసుకుని బ్రతికినప్పుడు కళలతో కూడా సైతాన్ని మోసుకొస్తాడు. దేవుడితో నడిచినా సరే అసలు ప్రార్థన లేకుండా కానీ కళలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే కళలు ఏంటండి, పిల్లలకు కళలు, అనుభూతులకు వాక్యం, పెద్దలకు వాక్యం. ఈ విశ్వాసం బలపడాలంటే కళలు రావాలి. ఎప్పుడు విశ్వాసం చిన్నపిల్లలైనా వాక్యం పైన ఆధారపడాలి. వాక్యాన్ని తీసుకోవాలి. అని కళలు తీసుకోవద్దని కాదు, కానీ కొన్ని పర్యాయాలే అది. ఇప్పుడు దేవుడి వాక్యం సంపూర్ణంగా మనకి ఉన్నది. వాక్యం లేనప్పుడు కలవు దర్శనాలు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆలోచించండి. ఏమండి, సరే భార్యను భర్తలకి చెడు సలహాలు చెప్తారు. ఇప్పుడు ఆమె భార్య, ఎవరు ఆదాం గారి భార్య, ఆయన అన్నాడు. మరి ఈయన భార్య శారమ్మ గారు, అబ్రహాం గారి భార్య, చాలా ఆమెమో చావు తెచ్చుకుని ఏమేమో అశాంతి తెచ్చుకుంది. మరి తల్లులు కూడా దుష్ట సలహాలు ఇస్తారా? తల్లులు దుష్ట సలహాలు ఇస్తారా, మంచి సలహాలు ఇస్తారా? చెప్పండి. పరిశుద్ధ గ్రంథమే మనకు ఆధారం. ఏ గ్రంథం అండి? లోకంలో ఎక్కడో విషయాలు మనకు అవసరంలా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి తల్లులు కూడా దుష్ట సలహాలు ఇచ్చిన తల్లులు ఉన్నారు తెలుసా. నిజంగా రాజుల గ్రంథం అంతా చదివితే రాజుల గురించి, రాజుల వెనకాల తల్లుల చరిత్ర ఉంటుంది. పలానా ఇస్కియా రాజు తల్లి ఈవిడి, పలానా విజయరాజు తల్లి ఈవిడి, తల్లులు ఉన్నారు. ఆ తల్లి మాట ఎందుకు వచ్చింది అంటే, తండ్రి మాట ఆల్రెడీ కొంత, తల్లి మాట ఎందుకు వచ్చిందంటే ఆ మాట వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకున్నాడు, మూడురాలు తన ఇల్లు తిరిగి వేసుకున్నాడు. బిడ్డల్ని కట్టుకోవడంలోనూ పడగొట్టుకోవడంలోనూ తల్లి పాత్రలు ఉన్నాయి. అలాగే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో దుర్మార్గంగా నేర్పించిన తల్లి మనం చూస్తాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము. ఆహాబు కుమారుడను ఇశ్రాయేలీల రాజైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలును ఆరంభించెను. అహజ్యా ఏలును ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్యా. తల్లి పేరు అతల్యా. 2వ దినవృత్తాంతముల
గ్రంథము. ఇప్పుడు అహజ్యా ఎలా ఆరంభించినప్పుడు 42 ఏళ్ళు వాడే యెరూషలేములో ఒక సంవత్సరం అతని తల్లి ఆమె పేరు అతల్య దుర్మార్గంగా ప్రవర్తించినకు అతనికి నేర్పించుకుని వచ్చిన అతని తల్లి ఏం చేస్తున్నట దుర్మార్గంగా ప్రవర్తించటకు నేర్పిస్తూ వచ్చిందట. యోధా రాజ్యానికి రాజు యెహోరాము. నిజంగా ఆయన తండ్రి యెహోషాపాతు చాలా మంచి రాజు. ఈ యెహోరాము ఆహాబు కుమార్తె అయినటువంటి అతల్యను వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ రాజు ఈ రాజు సన్నిధులు చేసుకున్నారు. మనకైతే అంత వివరణ తెలియదు. కానీ ఒకటి మాత్రం, ఆహాబు కుమార్తె అయినటువంటి అతల్య, ఆహాబు యెజబెల్ అలాంటి వాళ్ళకి మనకు తెలుసు. దుర్మార్గురాలు యెజబెల్, ఆవిడ కూతురు డబల్ దుర్మార్గురాలు అతల్య. యెహోరాము చనిపోయిన తర్వాత ఇక ఆవిడేం చేసిందంటే, ఇక రాజవంశస్థులు అనబడినటువంటి యెహోరాము చనిపోయాక తన కుమారుడిని రాజుగా చేశారు అహజ్యాని. అహజ్యా 1 సంవత్సరం వెళ్ళాడు, చచ్చిపోయాడు, చంపబడ్డాడు. ఇక చూసుకో, ఈవిడ లేచింది రాజకుమారులు అనబడిన వారిని లేకుండా చంపించేసి. కానీ దేవుని ప్రణాళిక యోగా వారి పట్ల ఉంది కాబట్టి ఒక బాబుని యాజకుడుగా చేశాడు, యోవాషుని. సరే, ఈడేం చేసిందంటే తనే రాణి అయితే ఇక నేనే రాణి, నీ తిరుగులేదని. కానీ ఆవిడ తన కుమారుడికి ఏం చేస్తుందో తెలుసండి, దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పించిందట. ఎంత ఘోరమైన మాట. ఒక యూదావారిని ఆలోచిస్తున్నటువంటి ఆ కుమారుడికి దుర్మార్గత, నీతిని, యథార్థతను, పవిత్రతను నేర్పించవలసిన తల్లి దుర్మార్గత ఎంతకాలం అవుతుందండి? నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. వారికి 5 కుమారులు. వారు ఏ వ్యాపారం చేసేవాడు అంటే ఈ సారా వ్యాపారం చేసేవాడు. బాగా సంపాదించాడు. అతను చనిపోయాడు. తండ్రి 5 కుమారులు. తండ్రి చనిపోయాడు. తండ్రి ఉన్నంతగా, ఆ భర్త ఉన్నంతకాలం బయటికి రాలేదు. ఇంటికాడ అమ్మేది, ఆయన షాపుల్లో అమ్మేవాడు సొంతంగా. ఆ తర్వాత ఆవిడ ఇక ఆయన చనిపోయిన తర్వాత పెత్తనం ఆవిడకి వచ్చింది. పిల్లలు 5 మగబెట్టలు, ఆడపిల్లలు. ఇక చూసుకో, ఇక ఆమె రాణిలాగా ఏ అడ్డు లేదు. ఇక ఆ డబ్బు, బంగారం, ఆస్తి బాగా సంపాదించేశాడు. ఎవరైనా ఆమె మీద కోపము, పగ, కోపము మాట అంటే చాలు, కొడుకులకి డబ్బు చూడండిరా నేనున్నా వెనకాల అని ఏం చేసేదో తెలుసా, పంపించి ఆ కొడుకులు ఇక ఏం లేదు, నా తల్లిని అంటారు, నా తల్లిని. ఈవిడ ప్రవర్తన కూడా దారి తప్పింది. బంధువులు, స్నేహితులు అంటారు కదా, ఈవిడ ఆయన ఉన్నప్పుడు బయటికి రాలేదు, ఇలాగా ప్రవర్తిస్తుంది. ఆ డబ్బు, అహంకారము అలాగా ఉత్సవిడి జీవితానికి గురైంది అంటారుగా. ఆ మాట ఆవిడికి చెవిని పట్టేశాను, కొడుకుల్ని పంపించేసేసేది నుంచి. అలాగా దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఆమె అంటానికి భయపడిపోయేవాడు. ఆ దుర్మార్గం అయితే కొంతకాలానికి కుమారుని కలిపేశాడు. 2వ కుమారుడు చనిపోయాడు. 2వ కుమారుడు ఉన్నాడు. 3వ కుమారుడు చంపేగా టీవీ రోగం చచ్చిపోయాడు. 4వ వాడు నరకబడ్డాడు. నడిచాడు. ఉన్న సంపాదించినదంతా కూడా కోర్టులకి, కేసులకి, ఈ మరణాలకి వీటికైపోయింది, అంతరించుకుపోయింది. ఆఖరి వాడు కూడా చనిపోయాడు, ఒక్కడే మిగిలేదు. ఆవిడ ఆస్తి మొత్తం పోయింది. ఎంత దుర్మార్గంగా ఆ బిడ్డలను ప్రోత్సహించి దౌర్జన్యం చేసి తన సొంత అక్కనే నడి రోడ్డు మీద చంపించింది తన కుమారుడితో. అక్క అనిందని, తప్ప
అనిందని చూసారా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆఖరి ఆస్తి మొత్తం అడిచిపోయి కొడుకులు చనిపోయారు, కోడలు వేదవరాలు, బిడ్డలు ఆఖరికి పొలం పని చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు అయిపోయిందో తెలియదు. చూసారా ఒక బిడ్డలను మంచి స్థితిలో నడుపుకుని అక్రమంగా సంపాదించింది, అక్రమంగా ఏం చేసింది, దుష్టపాలన చేసింది. అతల్య కూడా ఎంతకాలము తన దుర్మార్గత, ఎంతకాలము తన దుష్టత్వం, ఎంతకాలము తన స్థితి గమనించండి. ఏమైపోయిందో తెలుసా, ఘోరాతి ఘోరముగా దేవుడి మందిరంలోకి వెళ్ళి బలిపీఠం పట్టుకున్న లాగి చంపేశాడు. అతను ఎప్పుడు నీతి నిలుచుద్దు కానీ దుర్మార్గత ఎంతో కాలం పనిచేయలేదు. అలాగే దుష్ట సలహాలు ఇచ్చి బిడ్డను పెంచి బిడ్డ మరణించాడు. తను కొంతకాలం రాణించి దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు దుర్మార్గురాలు అయినా సరే నీకు అవకాశం ఇస్తున్నాను. దుష్టుడు కూడా తన దుష్టత్వంతో మరణించుకోని ఉద్దేశం కాదు. కానీ ఏమాత్రం కూడా అతల్య తన జీవితాన్ని చంపాడు. చూసారా ఎలాంటి సలహాలు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, యెరోబాముకి తన స్నేహితులు ఇచ్చారు సలహా. సొలొమోను గారు చనిపోయిన తర్వాత రెహబాము రాజు అవ్వాలి. ఆయనకి పట్టాభిషేకం కట్టడానికి ముందుగా ప్రజలు వచ్చారు. అయ్యా మీరు యువరాజు గారు రాజు కాబోతున్నారు. మీరు తండ్రి కాలంలో ప్రజలందరూ కూడా చాలా పన్నుల భారాలు ఎక్కువగా ఉంది. మీరు రాజు కాబోతున్నారు, మన పన్నులు తగ్గించండి. కానీ ఏమన్నారో తెలుసా, సరే 3 రోజుల తర్వాత రెడీ, నేను మీకు ఏ మాట చెప్తానన్నాడు రెహబాము. వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్దలు అడిగాడు, తండ్రితో పాటు పరిపాలన చేసిన పెద్దలారా, అధిపతులారా, ప్రజలు ఎలా అడుగుతున్నారు. వాళ్ళు అన్నారు, నిజమే బాబు, మీరు కనుక పన్నులు తగ్గిస్తే తప్పకుండా వారు మీకేమై ఉంటారు, లోపలి ఉంటారు. తిరిగి సరేనన్నాడు, చెవులు వేసుకున్నాడు. సాయంకాలం యవనుడు, తనతో పాటు పెరిగిన యవనుడు, ఫ్రెండ్స్ అందరూ కూడా కలిశారు. పార్టీలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళతో చెప్తాడు, నాకు ఒక సమస్య వచ్చింది, ప్రజలు ఎలా అడుగుతున్నాను, పన్నులతో ఏం చేయాలి, ఏం సలహా ఇస్తున్నారు తెలుసా ఫ్రెండ్స్? ఏట్రా వాళ్ళకు పన్నులు తగ్గించేది, నా తండ్రి బొటకని వేలు కంటే నా చిటికిని వేలు పెద్దదని చెప్పు. నా తండ్రి కొరడాలతో శిక్షిస్తే మిమ్మలను చెవులతో శిక్షిస్తానని చెప్పి ఆ స్నేహితుల సలహా తీసుకొని 3 రోజుల తర్వాత వచ్చిన పెద్దల సలహా పక్కన పెట్టి తమ తోటి తిరిగిన స్నేహితుల దుష్ట సలహాలు తీసుకొని రాజ్యం 2గా విడిపోయి కొనుక్కోయాలని చేసుకున్నాడు రెహబాము. 12 గోత్రాల వారి యొక్క రాజ్యము 2 గోత్రాలే ఇది దక్కింది, 10 గోత్రాలు చెడిపోయింది. చూడండి, మీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, మంచి ఫ్రెండ్స్ ఎందుకు మంచి సలహాలు ఇస్తారు, మంచిగా నడిపిస్తారు. నువ్వు చెడిపోయినా మంచి మార్గంలో తీసుకెళ్తారు, లేక నీ కోసం దేవునికి మొరపెడతారు, జ్ఞాపకాలలో సహాయం చేస్తారు. దుష్ట స్నేహితులతో నీ మంచి నడవడికి కూడా అంటే పరిశుద్ధ గ్రంథంలో దుష్ట స్నేహము మంచి నడవడిని చెప్పుద్ది అనుకోవచ్చు. ఆడతో స్నేహం చేసిన మా అబ్బాయి పర్ఫెక్ట్, మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయి కష్టపడి మా బాధ తెచ్చిస్తాడు అనుకుంటావేమో. ఇప్పుడు అలా కనపడతాడు నటన, వాడు తెలుస్తూనే ఉంది. నీ అబ్బాయి మంచోడు అని నువ్వు ముద్ర వేసేది ఎప్పుడో తెలుసా? వాడి మోకాళ్ళు నీ పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసి దేవుని క్రమమును పాటించినప్పుడే నీ బిడ్డ మంచి. అంతకన్నా మంచి ఎక్కడా లేదు. అలాగే చేసిన వాడు మంచి అవుతాడు, చెడ్డ
ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడు వాడు మంచివాడు. వాడు దేవుడితో సహవాసం కలిగి ఉంటాడు. వాడితో దేవుడు సహవాసం కలిగి ఉంటాడు. నీ దగ్గర నటన మాటలు చెప్పినా, కష్టపడి నీ చేతిలో డబ్బులు పోసినా వాడు చేసే పనులు లోగుట్టుకు చేస్తూనే ఉంటాడు. ఆడ సహవాసం బట్టి నా అబ్బాయి చనిపోయాడు, మా అమ్మాయి చెడిపోయింది అని అనబాకు. వీడు చెడిపోయినాడు కాబట్టి వాడు చదువుతున్నాడు. చెడిపోయినాడు, చెడిపోయిన బంగారే ఎక్కడ చేరింది? కంసుడు. మంచోడైతే మంచోడు. చెడ్డ మనసాడికి వచ్చింది కాబట్టి చెడ్డోళ్ళతో దుష్ట స్నేహము యెరొబాము రాజ్యం ఏమైపోయిందండి? రెండుగా చిన్నది. కాబట్టి నా ప్రియ సహోదరు, ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. హామానును చంపటానికి, యూదులను చంపటానికి, మొర్దెకైని చంపటానికి హామాను దురాలోచనలు చేసి రాజుకు చెప్పాడు. అమాయకుడైన రాజును అన్ని చంపటానికి అనుమతించాడు, కానీ ఆ అనుమతి ఏమవ్వలేదో తెలుసండి? దేవుడు చెదరగొట్టాడు. కానీ హామాను దుష్ట ఆలోచనలకి తన భార్య స్నేహితులు కూడా వంతు పలికి తానంటే తందానని ఏమయ్యారో తెలుసా? ఒకవేళ నీ భర్త నీ బిడ్డలు తప్పు చేస్తా ఉంటే వాళ్ళకి సపోర్ట్ కలిగి వాళ్ళని బలపరచబాడు. అది నీకెంత నష్టము. వాళ్ళు చెప్పిన వాళ్ళు నష్టపోరు. అట్టాగా మా పిల్లలు ఎట్టాగా అని దీర్ఘాదేశాలు చూసావా? రేపు నువ్వు వాడతావు. ఎప్పుడైనా మన బిడ్డల గురించి ఒక సమాచారం మన దగ్గరికి వస్తుందంటే ముందు నీకు తెలియదు నీ బిడ్డలని కాదు. నువ్వు కడతావు, పెంచుతావు, నీకు ఎక్కువ మమకారం ఉంటుంది. వాళ్ళని నువ్వు గమనించి వాడు బయట ఏం చేస్తున్నాడు బయట వాళ్ళు తెలిసాక నీకు తెలుసు. వాళ్ళు వచ్చి నేను ఎక్కడ చెప్తున్నా, మా అబ్బాయి ఎట్టాగా, మా అమ్మాయి ఎట్టాగా దేగా దీపకు. అది ఎంతవరకు కరెక్టో కాదో గమనించు. వాడిని సరి చేయడానికి, బుద్ధి చెప్పడానికి. ఒకవేళ నీ బిడ్డ ప్రజల దగ్గర అవసరం అవుతున్నాడు అనుకుంటే నువ్వు మౌనంలోనే ప్రార్థన చేయి. లేకపోతే వాడిని నడవడికి గమనించి గద్దించు, బుద్ధి చెప్పు. తల్లిదండ్రులు బాధ్యతలు. వాడు పూర్తిగా చెడిపోయేదాకా ఏమండి ఎవరే చూసుకుంటారని వదిలేదు. ముందు తల్లిదండ్రులకు మనం గద్దించాలి. మన గద్దింపులు మనకు కూడా దాటిపోతే నేనేం చేయలేను, చేతగాని వాడి చేస్తాను నువ్వేం చేస్తాను. అప్పుడు పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుడికి సరి చేసి తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు వినని స్థితి, తిరగబడే స్థితి వచ్చినప్పుడు దేవుడు. కాబట్టి ఆ యొక్క స్నేహితుడు భార్య ఆ భర్త హామానుకి దుష్ట సలహా, మొర్దెకైని చంపాలి అంటే అయితే ఉల్లికాయ చేయించు, రాజుగారి పర్మిషన్ అడుగు. ఏమయ్యా రాజ్యం అంతా నీకే కదా, సాగిలు పడి నమస్కరించి దండాలు పెట్టేది కేవలం అక్కడ ఆ ద్వారపాలకుడే పాటోడు, ఆ సెక్యూరిటీ ఏం చేస్తాడు నిన్ను? కానీ వాడు వదిలే నీ పని నువ్వు చేసుకున్నారు కదా అంటున్నారా? అర్థం లేకుండా తొలగించు. అదేనా భార్య ఇచ్చే సలహా, స్నేహితులు ఇచ్చే సలహా? స్నేహితులు బాగానే ఉండాలి. పోయింది ఎవరు? హామాను భార్య, హామాను పిల్లలు, హామాన్కే అగురికోము. కాబట్టి ఈరోజు నా ప్రియ సభలు ఏ ఆలోచనలు పెట్టున్నాం, ఏ ఆలోచనలను వేకిపోయిస్తున్నాం, ఎవరి మీద నీకు ఆలోచనలు చెప్తుంటే నువ్వు విని నడుస్తున్నావు. ఒకవేళ వారికి గిట్టదు. ఎందుకంటే తల్లి అతల్య ఆ ఆహాజుకి ఎందుకు ఆ సలహాలు ఇచ్చిందంటే యూదుల మీద కక్ష. యోధా దేశం కాదు భార్య కక్ష. తన కుమారుడు మంచోడైతే ఎందుకు చంపుతాడు? చంపాడనే దర్శనం రాజకుమారుడు లేకుండా చేసేసి. అంతేకాదు ఆ యూదుల మీద ఏ ఇంటికైతే పడవ వచ్చిందో ఆ దేశానికి, ఆ ప్రజలకి పట్ల ద్వేషాన్ని రేపుతుంది. ఎంత భయంకరమైన ఒకసారి ఎందుకు ఈ పగ సాధింపులు, ఈ దుష్ట సలహాలు ఎందుకయ్యంటే కేవలం
వారి హృదయంలో ఉన్న పలానా రోజు వాడు నన్ను ఎట్ట అన్నాడే అట్ట అన్నాడు అవకాశం వచ్చినప్పుడు తీర్చుకొని ఈ దుష్టాలోచన చెప్పి వాళ్ళని కూడా పాడు చేయలేదు. కాబట్టి అందుకని దావీదు మహారాజు అంటారు, దుష్టుల ఆలోచన చొప్పున ఈ విధముగా దుష్ట ఆలోచన అనుసరించి నడిచి చావుకు గురైంది. ప్రతి వారి మీదకి చావు అనేటటువంటి శాపాన్ని తెచ్చిపెట్టినాడు. అబ్రహాముకి సలహా ఇచ్చి శారమ్మ తన సంతానానికి ఏం తెచ్చుకుందో తెలుసా? అశాంతిని తెచ్చుకుంది. అతల్య దుష్ట సలహాలిచ్చి కొడుకుని చేసుకుని మరణానికి అప్పగించుకుంది. తన మరణ పాలు అయిపోయింది. హామాను రాజుకి యూదుల మీద మొర్దెకై మీద దుష్ట ఆలోచనలు చెప్పి మొర్దెకైని చంపించాలని తనే ఆ ఉరి కొమ్మ మీదకి ఎక్కాడు. భర్తకి మంచి సలహాలు ఇవ్వవలసిన జెరూషా హామాన్ భార్య స్నేహితులు తానంటే తందానాని ఆ చెడు సలహాలు ఇచ్చి తన బిడ్డల్ని తాను కోల్పోయింది జెరూషా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆహాబు కూడా తన భార్య దుష్ట ఆలోచన చేసింది. ఈ విధముగా ఇస్మాయిల్ యోధాకి యూదులు పరిశీలన శాస్త్రులు దుష్ట ఆలోచన చెప్పి వేసైన మరణానికి అప్పగించడానికి ఎదురైంది. ఆయనకైతే ముందే ఇతను మరణానికి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఏ దుష్ట ఆలోచనలు మీ జీవితంలోకి వస్తున్నాయో అందును బట్టి తనంటే తండాలని ఏ శాపానికి ఏ అశాంతికి ఏ నెమ్మది లేని స్థితికి మేము దిగజారుతున్నాము. నీ కుటుంబంలో నీ భర్త నీ బిడ్డల ద్వారా ఎలాంటి వ్యాధులు పొందుతున్నావో ఒకసారి మధ్యాహ్నం పరీక్షించుకో, పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకో. అయ్యా ఈ దుష్ట ఆలోచన ఇప్పటివరకు నేను ఇంకా కాదు, నీ ఆలోచన నీ మాట నేను విని నడవటానికి సహాయం చేయమని కోరుకో. తప్పకుండా ఆయన కను దృష్టిని నేర్కొచ్చి నీకు ఆలోచించి నడిపిస్తాడు. నేను సరైన చక్కని మార్గంలో నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుగా ప్రేమ మాత్రమే స్తోత్రాలు చెల్లిస్తాను. ఇప్పటి వరకు మీ పరిశుద్ధ లేఖనంలో ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చోవద్దని భక్తుడైన దావీదు గారు మాటలు తెలియచెప్తున్నారు. నిజమే దుష్ట ఆలోచనలకు జీవితాలు ఏమైపోయి ఇప్పటి వరకు మేము విన్నాం. ఈరోజు ఈ దుష్ట ఆలోచనని మా జీవితాల్లో నా తండ్రి అశాంతికి నెమ్మది లేని స్థితికి మేము గురవుతున్నాము. మీ వాక్యపు వెలుగులో మేమందరము పరీక్షించుకొని పరిశీలన చేసుకుని అయ్యా మీ ఆలోచన చొప్పున మేము నడవటానికి సహాయం చేయండి. విన్న ప్రతి మాట హృదయాల్లో ముద్రించి భద్రపరచు. 36 ఫలింపు చేసి దీవించడం యేసు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.